ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అయితే ముందుగానే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపడం జరిగింది. అలాగే సీనియర్ లీడర్ కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్ష పదవి గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే తాజాగా ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులతో పాటు పోలవరం, రాజధాని అంశాలపై కేంద్ర పెద్దలకు చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశం కానున్నారు. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీతో మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమావేశం పూర్తయిపోయింది. ఇక ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత వారం ఢిల్లీ పర్యటన సందర్భంగానే వీరిద్దరి మధ్య మీటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ లోక్సభ సమావేశాల దృష్ట్యా సాకారం కాలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రధాని భేటీ కోసం అపాయింట్మెంట్ అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోడీ, సీఎం రేవంత్ మధ్య మీటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన పలు రకాల అనుమతులు, లభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో నెలకొన్న జాప్యం తదితర పలు అంశాలపై పీఎంతో చర్చించనున్నారు. గత పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు పలువురు రాష్ట్ర మంత్రులు ప్రధానితోనే సమావేశం కోసం ప్రయత్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బొగ్గు గనుల వేలంలో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం, సైనిక్ స్కూల్ ఏర్పాటు, రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్రానికి అప్పగించడం, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉండిపోయిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజన వర్సిటీకి నిధులు కేటాయింపు, ఇలాంటి అనేక సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. మరోవైపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లో భేటీ కానున్నారు.